హాయ్ ఫ్రెండ్స్, 10వ తరగతి విద్యార్థులకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎదుర్కోవడం కోసం సన్నద్ధత ఉండడానికి అనువుగా దానికి ప్రశ్నాపత్రంలో మార్కుల కేటాయింపు, ప్రశ్నల విధానాన్ని గురించి మనం గత 2 సెషన్లుగా చర్చించుకుంటున్నాం. ముందుగానే విద్యార్థులకి బ్లూ ప్రింట్ తెలియడం వల్ల లాభం ఉన్నప్పటికీ ప్రశ్నించే విధానం తెలియకుండా మరియు మార్కుల కేటాయింపు తెలియకుండా బ్లూ ప్రింట్ చెప్పడం సబబు కాదని చెప్పి ఇంతకుముందు 2 సెషన్లలో నేను బ్లూ ప్రింట్ని చెప్పలేదు. ఇప్పుడు ఈరోజు మనం బ్లూ ప్రింట్ గురించి చర్చించుకోబోతున్నాం. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్. ఇట్ ఈస్ మోస్ట్లీ యూస్ఫుల్ ఫర్ ద 10th class students, but it is also useful for the 8th 9th classes also. They also are going to face the public examinations soon after their completion of their present classes. 8th 9th classes వాళ్ళు కూడా ఇప్పుడున్న తరగతులు అంటే 9వ తరగతి వరకు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా 10వ తరగతిలో ఇదే పద్ధతిలో ఎదుర్కోబోతున్నారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రస్తుత ప్రశ్నపత్రం కూడా మనకి సమ్మేటివ్ అసెస్మెంట్కి ఈ రకంగానే ఉంటుంది కనుక దీనికి తెలిసి ఉండడం అవసరం. కాబట్టి ఇంతకుముందే నేను తెలియజేసిన అంశాన్ని మరొకసారి కొద్దిగా వివరణాత్మకంగా తెలియజేసి, అంటే దాంట్లో అవసరమైన విషయాలు తెలియజేసి క్వశ్చన్ పేపర్ విధానంలోకి వెళ్తాం. క్వశ్చన్ పేపరులో మనకి మార్కుల యొక్క కేటాయింపు అనేది కేవలం విద్యా ప్రమాణాల ఆధారంగా మాత్రమే జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అందులో మొదటి విద్యా ప్రమాణం ఏదైతే ఉందో విషయావగాహన, దానికి 16 మార్కులు ఉన్నాయి. దేర్ ఆర్ 16 మార్క్స్ ఫర్ ద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. వి నో ఇట్. సో there is a possibility of getting at least one 4 marks question from this academic standard. Not only this, there will be more bits in the part B from this academic standard. So to get the more marks, in the part B and to write answers for the 4 marks questions, we have to get the understanding of the concept, then we can face it. One more thing, the questions under this academic standard are mostly direct. That's why it is easy to get marks for the questions which arrive under this academic standard. ఈ విద్యా ప్రమాణం కింద వచ్చే ప్రశ్నలు సాధారణంగా సూటిగా ఉంటాయి మరియు దీనికి 16 మార్కులు కేటాయించి ఉండడం వల్ల తప్పనిసరిగా 1 లేదా 2 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. అంతేకాకుండా బిట్లకి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఈ విద్యా ప్రమాణం అంటే మనకు ఉన్న సబ్జెక్టు మీద మంచి అవగాహన కనుక ఉంటే ఈ విద్యా ప్రమాణం కింద వచ్చే ప్రశ్నలకి సరిగా సమాధానాలు రాసి 16 మార్కులు అంటే దాదాపు పాస్ మార్కుల కన్నా ఎక్కువ మార్కులనే దీని ద్వారా పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్స్ తప్పనిసరిగా వస్తూ ఎక్కువ బిట్లు వచ్చేది ఈ విషయ అవగాహన అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అయితే దీంట్లో ప్రశ్నలు ఎలా వస్తాయి? డైరెక్ట్గానే వస్తాయా? ఇంతకుముందు అనుకున్నట్టు మనం ఎక్కువగా సూటిగా వస్తాయి. అయితే ప్రస్తుత CCE విధానంలో ఏ ప్రశ్నని కూడా పాఠం చివరి నుంచి ఇవ్వడాన్ని కానీ, ప్రశ్న ఉన్నట్టుగా సూటిగా ఇవ్వడాన్ని కానీ అనుమతించడం లేదు కనుక ఉన్నంతలో ఈ విద్యా ప్రమాణం పరంగానే ప్రశ్నలు సూటిగా వచ్చే అవకాశం ఉన్నది. ఎలా అంటే ఉదాహరణకి పుటాకార దర్పణాల గురించి ఒక ప్రశ్న వేయాలనుకున్నారనుకోండి. పుటాకార దర్పణాల గురించి ప్రశ్న వేయాలంటే పుటాకార దర్పణాల ఉపయోగాలు రాయండి, లేదా పుటాకార దర్పణాలు ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి, ఇలా ప్రశ్నలు ఉండవు. పుటాకార దర్పణం అనే దాన్ని కూడా మనమే గుర్తించే విధంగా
రావడం కోసం ఏం చేస్తారు అంటే దంత వైద్యులు ఏ రకమైన దర్పణాలను ఉపయోగిస్తారు, అవి ఇంకెక్కడెక్కడ ఉపయోగపడతాయి అంటే దాదాపుగా మనకి దాని యొక్క ఉపయోగాలు తెలిస్తే దంత వైద్యులు పుటాకార దర్పణాలు వాడతారని తెలుసు, వెంటనే దానికి సంబంధించిన మిగతా సమాధానాన్ని రాయగలుగుతాం. మోస్ట్లీ ద క్వశ్చన్స్ అండర్ దిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్, బట్ CCE is not allowing the questions from the textbook directly, means the questions after the lessons are not allowed directly, so there will be little much of change. For example, if the question paper setter wants to give the question on the uses of the concave mirrors, then he asks in the method that the question will be understood to the student, but it will not be the direct question. For example, what are the mirrors that are used by the dentist? Write the applications of these mirrors. Means the question is almost direct. We know that the concave mirrors are used by the dentist. So the question is about concave mirrors. By mentioning the mirrors that are used by the dentist, it means that they are concave mirrors. Means almost it is the direct question. That's why this type of questions appears in the question paper under this academic standard. Next one is making hypothesis. Actually this is questioning and making hypothesis, but the questioning is not there in the question paper. That's why making hypothesis means mostly prediction. Means what happens if we are not aware of the spherical mirrors, what happens. These are the questions which makes us to predict the happenings. We can discuss about this in the later sessions, but the hypothesis or prediction is not possible when the answers are given under the question. In the part B, we get only multiple choice questions, means all the alternatives are appearing in the question paper. So there is no possibility of hypothesis or prediction. That's why there will not be any bit under this academic standard. మేకింగ్ హైపోథెసిస్ అంటే మనం పరికల్పనలు చేయడం లేదా ఊహించటం. ప్రశ్నించటం, పరికల్పన చేయడం అనేది వాస్తవానికి ఈ విద్యా ప్రమాణం. కానీ ప్రశ్నించటం అనేది మనకి ప్రశ్నాపత్రంలో రాదు. కాబట్టి పరికల్పన చేయటమే వస్తుంది. పరికల్పన చేయటం అంటే ఏంది? ఇప్పుడు గోళాకార దర్పణాలు మనకి తెలియకపోతే మనకి ఎటువంటి ఇబ్బందులు కలిగాయి, లేకపోతే మానవులకి గోళాకార దర్పణాలు తెలియకపోతే ఏం జరిగి ఉండేది, లేకపోతే కుంభాకార దర్పణాల బదులుగా పుటాకార దర్పణాలని రియర్ వ్యూ మిర్రర్లుగా ఉపయోగిస్తే ఏం జరుగుతుంది, పుటాకార దర్పణాలని రియర్ వ్యూ మిర్రర్లుగా ఉపయోగిస్తే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో మనమే ఊహించటానికి అవకాశం ఇచ్చే విద్యా ప్రమాణం. కాబట్టి దీని నుంచి బిట్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకు బిట్లు వచ్చే అవకాశం లేదు? మనకి క్వశ్చన్ పేపర్లో మొత్తం కూడా దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ అంటే జవాబులు 4 జవాబులు ఇచ్చి అందులో సరైన జవాబు ఎన్నుకోమంటారు. అంటే అందులో ఆ జవాబు మనకి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది కాబట్టి మనం ఊహించే అవకాశం లేదు. అందుకే బిట్ల రూపంలో ఈ పరికల్పనలు చేయటం రావు. అందుకని ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలిన విద్యా ప్రమాణాల గురించి తదుపరి సెషన్లో డిస్కస్ చేద్దాం.